డిపార్ట్మెంట్లో ఉండే లెథార్జీ ఇంజనీర్లు డిజైన్లు ఫైల్ చేయరు. వీడు చెప్పింది వాడు ఒప్పుకోడు, వాడు చెప్పింది వీడు ఒప్పుకోడు, తిరిగి 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 ఇంజనీర్లు సాగకూడదు. ఫైనల్గా గండమంతా గట్టెక్కి కాంట్రాక్టర్ పోయి పని మొదలు పెడదామంటే ఆడ జెండాలు పట్టుకుని ధర్నాలు, ల్యాండ్ అక్విజిషన్ కాదు, వాడు పని చేయనీయడు. పెద్ద గందరగోళం ఎంత ఉంటుందని చెప్తే ఆ నేపథ్యంలో నుంచి తొందరగా చేయాలి, మనం సంవత్సరానికి ఒక 25,000 కోట్ల బడ్జెట్ పెట్టుకుందాము, అన్నమో రామచంద్రాన్ని అవగోలిస్తున్నాము, ఇలా నీళ్ళ చుక్కకెడుస్తున్నాము, కాబట్టి మనం ఎట్లనే చేసి తొందరగా కట్టుకోవాలి ప్రాజెక్టులని ఆతృతలో నుంచి తెచ్చిన జీవో 123 అధ్యక్ష. ఆ 123 కింద చరిత్రలో ఎప్పుడు ఇవ్వనటువంటి కాంపెన్సేషన్ ఇచ్చినాం అధ్యక్ష. మొత్తం చరిత్రలో 2013లో ఇచ్చిన దాంతో 10 రెట్లు ఇచ్చినాం అధ్యక్ష. అయినా మాకు సరిపోదు, మాకు రైతుల మీద మీకే ప్రేమ ఉన్నట్టు, అయ్యో మాకు ప్రేమ లేనట్టు, మేము రైతులం కానట్టు, మల్లన్న సాగర్ నా ఇంటి కోసం కట్టుకుంటున్నాం లేకపోతే ఇంకో ఇంటి కోసం కడుతున్నాం అన్నట్టు, అని ఉండే 50 టీఎంసీలు కేసీఆర్ ఒక్కడే తాగుతాడు అన్నట్టు. ఇదా అధ్యక్ష? ఇది ఒక ధర్మమా? ఇది ఒక నీతా? ఆ మల్లన్న సాగర్తో నేను చెప్పిన నిజాం సాగర్ నింపచ్చు అధ్యక్ష. చివరికి అధ్యక్ష జీవన్ రెడ్డి గారి నియోజకవర్గం పారేటువంటి ఎస్ఆర్ఎస్పీ కూడా నింపేటువంటి ఆస్కారం ఉంది అధ్యక్ష. ఎస్ఆర్ఎస్పీ కూడా మల్లన్న సాగర్ బై గ్రావిటీ, ₹1 లిఫ్ట్తో లేకుండా, నయా పైసా ఖర్చు లేకుండా ఆ హల్దీబాగులో పడేస్తే చక్కగా నిజాం సాగర్ నిండుకొని సీదా గోదావరిలో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్ళు వస్తాయి అధ్యక్ష. అన్ని రకాలుగా బహుముఖంగా మనకు ఉపయోగపడేటువంటి పైసా ఖర్చు లేకుండా అదే మల్లన్న సాగర్ నుంచి ఎస్ఆర్ఎస్పీకి కూడా తక్కువ పడ్డప్పుడు సప్లిమెంట్ చేసుకునే పరిస్థితి అధ్యక్ష. లాస్ట్ ఇయర్ మనం చూసాం అధ్యక్ష, తమరు కూడా బాధపడ్డారు. ఒక డ్రాప్ రాలే, ఎండిపోయింది, సింగూరు ఎండిపోయింది, మొసళ్ళు ఊర్ల మీదకి వచ్చినాయి. ఎస్ఆర్ఎస్పీ కూడా మొత్తం ఎండిపోయింది, ఒక ఊరి చెరువులాగా ఎండిపోయింది. మంచినీళ్ళు కూడా తీసుకోలేకపోయినా బురద వచ్చింది. మహారాష్ట్ర కట్టినటువంటి ప్రాజెక్టు వల్ల మనకు ఆ దుస్థితి వచ్చింది.